మా అమ్మ ఒక ఆట మొదలు పెట్టింది. ఇది నమ్మశక్యంగా లేదే. అర్జున్ శివగామిల మధ్య మనస్పర్ధలా? ఆదర్శ దంపతుల్లా ఉంటారు కదా. పేదరికంలో ఉన్న ప్రేమలు పెద్దోళ్ళవగానే పోయాయా? డబ్బులొస్తే మనుషుల స్వభావం మారిపోతుంది కదా. పేదరికంలో తిన్నామా పడుకున్నామా అన్నట్లుంటారు. అదే ఆస్తి వస్తే ఆశలు కోరికలు పెరుగుతాయి. అప్పుడే సంబంధాలు నాశనం అయ్యేది. ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఆ అర్జున్ శివగామి నుంచి దూరమైతే సగం గెలిచినట్టే. విభజించి పాలించు అన్నది మనం ఫాలో అవ్వాలి. ఈజీగా గెలవచ్చు. ఆల్ ద బెస్ట్. ఇంకో విషయం. ఏంటి? ఏదైనా చేసి నా తమ్ముణ్ణి బయటకి తీసుకురావాలి. శివగామి లాయర్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలి. రామ్ కుమార్ భార్య తులసి కదా, ఒప్పుకోదు కదా. పక్కనే వాళ్ళ అసిస్టెంట్ కూడా ఉన్నాడు కదా. ఆ తులసి ఆఫీస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అందుకే లీగల్ వ్యవహారాలు అసిస్టెంట్కి అప్పచెప్పింది. తులసి అసిస్టెంట్ నిరంజనన్ ఉన్నాడు. వాడే కొన్ని పనులు చూసుకుంటున్నాడు. అతన్ని లొంగ తీసుకోవడానికి చూడాలి. ఒక్కసారి ప్రయత్నించి చూడు. కానీ ఊరికే పని అవ్వదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు అవసరపడతాయి. దానికి వెనకాడకు. ఒక్కసారి మాట్లాడు. సరే, నేను మాట్లాడతాను. ఏ విషయం నేను చెప్తాను. చెప్పు, నీకేం కావాలి? నేనిస్తాను. నేను నీకు కొత్త బట్టలు వేయమంటావా? ఈ బొమ్మ ఇక్కడికెలా వచ్చింది? కొనుక్కొని ఉంటుంది. లేదు, కొనలేదు. కొట్టుకొచ్చుంటుంది. ఏహే, అది కాదు. ఇది మా ఇంట్లో ఉండేది. అవునా? మరి ఇక్కడికెలా వచ్చింది? అదే తెలియడం లేదు. ఇక్కడికెలా వచ్చుంటుంది? ఆమెని అడగండి, చెప్తుందేమో. అమ్మా, ఏంటి పెళ్లి మొహం పని మనిషి? పని మనిషి అని ఎందుకమ్మా అలా పిలుస్తున్నావు? పని మనిషిని పని మనిషి అనే కదా అమ్మా పిలిచేది. పని వాళ్ళని అత్తా అని పిలవలేం కదా. ఏమంటావు? అంతే కదా పని మనిషి. పని మనిషి పని మనిషి పని మనిషి పని మనిషి. సైలెంట్ గా ఉండండి. రెచ్చగొడితే 10 సార్లు మిమ్మల్ని పని మనిషి అంటుంది. పని మనిషి పని మనిషి అని పిలిపించుకుంటున్నారు. సరే, వదిలే. శిశిరా, ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది మన ఇంట్లో ఉండాలి కదా. మనిల్లేది? అమ్మా, నువ్వేం అడిగినా నేను చెప్పను. మా అత్త అడిగితేనే ఆన్సర్ చెప్తాను. మళ్ళీ అడగవే. అడుగు. ముద్దుల కొడలా, ఈ బొమ్మ మన ఇంట్లో ఉండాలి కదా. ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో, అది కూడా తెలీదా? నాకు తెలీదు. రండి, చాలు గాని. అత్తా, అయ్యో, నేను మా అత్తని పిలుస్తుంటే నువ్వెందుకు తిరుగుతున్నావు? నువ్వు పని మనిషివి కదా, నువ్వు వెళ్ళిపోవాలి. నేను మా అత్తతో మాట్లాడాలి. అమ్మ తల్లి, నువ్వేమన్నా భరిస్తాను కాని ఈ పని మనిషి అనే పదం మాత్రం వినటం నా వల్ల కావట్లేదు. అమ్మా శిశిరా, ఇప్పుడైనా చెప్తావా? ఇక్కడికి ఈ బొమ్మ ఎలా వచ్చింది? చెప్పడానికి పిలిచారా? కాదు. మరి పిలిస్తే ఎలా తిరుగుతారో చూడ్డానికి పిలిచాను. సరే, జాగ్రత్తగా ఈ బొమ్మను చూసుకో. ఓకే, నేను చూసుకుంటానులే. నువ్వు ఈ పిల్లి మొహం పని మనిషిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళమను. పదండి. ఇక్కడెందుకు? బాయ్ పని మనిషి. బాయ్.
ఏంటి మళ్ళీ ఇది? ఏం అర్థం కావడం లేదు. ఛే, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. విచిత్రాలు, మాయలు, మ్యాజిక్లు జరుగుతున్నాయి కదా. అవునా మోరే, అసలు ఆ ఇంట్లో ఉన్న బొమ్మ ఈ ఇంటికెలా వచ్చింది? శిశిర తేవడానికి సాధ్యం లేదు. ఎంత ప్రయత్నించినా శిశిర చెప్పడం లేదు. అసలు ఆ శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏమైనా చేద్దామనుకుంటే అవ్వడం లేదు. అంతా రివర్స్ అవుతుంది. ఆ శిశిరని తీసుకువెళ్ళి దూరంగా వదిలిపెట్టి వస్తే ఆ భవాని వెనక్కి తీసుకొచ్చింది. ఆ భవానీ మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అవును, ఆదికి కూడా ఏమీ చేయడానికి వీలు కావడం లేదు. శక్తి మొత్తం పోగొట్టుకొని సామాన్యమైన మనిషి అయిపోయాడు. అవును మేడం మోరే, ఆది గారు వీలైనంత త్వరగా శక్తిని వెనక్కి తెచ్చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ వలన ఆది ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డ కాదు, ఆదికి యమదూత. అవునా? అమ్మోరే, ఆది గారిని ఆ బొమ్మ ఈ ఇంటికెలా వచ్చిందో తెలుసుకోమనండి. అయినా ఆది గారు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆది ఆస్తి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు కానీ ప్రాణాలు కాపాడుకోవడం గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఆ, అవును, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈ విషయం ఆదికి చెప్పాలి. కరెక్ట్గా చెప్పారమ్మారు. చెప్పాలి. అయ్యో, ఏంటిది? ఇంత తేజస్సు, ఇంత చిన్న వయసులో ధ్యానంలో కూర్చుంది. ఇదంతా ఎక్కడ నేర్చుకుంది? ఎవరు నేర్పించారు ఇదంతా? అబ్బా, ఆ మొహంలో ఎంత కళ ఉంది. భవానీ, భవానీ ఎక్కడా? అమ్మ భవానీ! అయ్యో,